రైతులందరికీ కౌలు రైతులకు కూడా సహాయం చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ద్వారా, రాహుల్ గాంధీ ద్వారా, వాళ్ళ 6 గ్యారంటీల ద్వారా, వాళ్ళ హామీ పత్రం. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మాది సిరిసేడు గ్రామం నుంచి మేము వచ్చాము. మాకు ఇక్కడ రైతు వేదిక సార్లు మమ్మల్ని రమ్మంటే ఇక్కడ దాకా వచ్చినాం. అంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం పని కాకుండా ఇంకా వేరే పని చేయలేకుండా కూడా మేము ఎందుకు అంటే భూములు కౌలుకు తీసుకొని చేసుకుంటా పోతుంటే సరైన గిట్టుబాటు ధర లేకుండా ఇది చేస్తా అది చేస్తా అని ప్రతి ఒక్క నాయకుడు కానీ కౌలు రైతులకు గిట్టుబాటు రైతు అనే వాళ్ళకు ఇవి ఇస్తాం అవి ఇస్తాం అమ్ముకునేటప్పుడు వాళ్ళకు కూడా హామీలు ఇస్తాం అన్నారు. గతం నుంచి అయినా కూడా ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకునేటోళ్ళు లేరు. కనీసానికి మాకు హెల్త్ కార్డు లేకున్నా కూడా ఈ పండించిన పంట అనేది రైతులు తీసుకుపోయి గిట్టుబాటు ధర అనేది మార్కెట్కి తీసుకుపోయి అమ్ముకుందామన్నా కూడా ఈ సీసీ వాళ్ళ తీసుకుపోతే నీకు కార్డు ఉందా, హెల్త్ కార్డు ఉందా, నీ పట్టా పాస్బుక్ ఉందా, నీకు ఇది ఉందా అది ఉందా, నువ్వు ఎవరి పేరు మీద అమ్ముతావు, నీకు నచ్చితే 5,000కి ఇస్తావా, 4,500కి ఇస్తావా, 6,000కి ఇస్తావా అనే రైతుల దగ్గర నుంచి వాళ్ళు దళారులు వాళ్ళు అట్లా దమ్మాయిస్తుర్రు. ఏ మిల్లు కాడు తీసుకుపోయినా కూడా మమ్మల్ని చిన్న చూపు చూసుడే తప్ప కానీ ఈ ఇంతకుముందు కానీ ఆ ప్రభుత్వం అయినా కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అయినా కూడా మాకు ఇది చేస్తా అది చేస్తా అన్నారు. మేము ఒక్కొక్క ఎకరానికి 30,000 రూపాయల కౌలుకు పట్టుకున్నా కూడా ఒక కౌలుకు తీసుకున్నాక తర్వాత ఒక కూలికి కలువనడానికి పత్తేరడానికి వచ్చిన 300 రూపాయలు, ఒక మందు కొట్టడానికి పోతే 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలు ఉన్న పిండి బస్తాను ఇప్పుడు 1,200 1,500 డిజేపీ అదే అయినా కూడా ప్రతి ఒక్కొక్క దానికి ఎకరానికి మాకు 40,000 రూపాయల పెట్టుబడి అవుతుంది. కనీసాన్ని తీసుకుపోయిన దానికి కూడా అక్కడ కనీసానికి మాకు పెట్టుబడి లేకుండా అయిపోతుంది. ఇవాళ రేపు కూలికి పోయిన వారికి కూడా 10 రూపాయలు ఉంటున్నాయి. కూలి పట్టుకున్న వారికి కనీసానికి ఏ దానికి కూడా మాకు అది లేకుండా అయిపోతుంది. దయచేసి ఈ ప్రభుత్వం అయినా కూడా చేతులెక్కి మొక్కుతున్నాము, దయచేసి చెప్తున్నాము. కనీసానికి కౌలు రైతులైన వాళ్ళకి కొంచెం గుర్తింపు పెట్టి మాకు ఏదైనా లోను ఏదన్నా కార్డు ఉంటే మాకు ఇచ్చేదానికి రేవంత్ రెడ్డినైనా కూడా దయచేసి కోరుకుంటున్నాం. మాట తప్పి వ్యవస్థలు అప్పుడు ఇచ్చిన మాటలు ఇప్పుడు చేయలేక అది లేకుండా పోతే వాళ్ళు పట్టదారి దగ్గర నుంచి మేము బుక్కులు ఆడుకున్నా కూడా నాకు ఇచ్చే పైసలు ఇవ్వాలి, నేను తీసుకున్నాక తర్వాత నేను నీకు ఇస్తా, ఈ సంవత్సరం ఇస్తా, ఇంకో సంవత్సరం అని ఆ బుక్కులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ డబ్బులు తీసుకున్నాక తర్వాత మాకు ఏం మిగులుతలేవు. దయచేసి చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారికైనా ప్రతి కాంగ్రెస్ వాళ్ళకైనా కూడా చేతులెత్తి మొక్కుతున్నాం. దయచేసి మమ్మల్ని కౌలు రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మస్తాలు ఉంటారు వాళ్ళ దాంట్లోనే ప్రతి ఒక్కరు కొనుగోలు కూడా వాళ్ళే ఉంటారు, ఫోన్ కాంటాక్టర్లలో వాళ్ళే ఉంటారు. నేను గింత ధర పెడితే నీకు గింత పెట్టు, గంత ధర పెడితే గింత పెట్టు అని వాళ్ళకి సమస్యలు ఉంటాయి. ఆ ఫోన్ కాంటాక్టర్లనే వాళ్ళు అంతే ఉంటారు. కానీ మా రైతులను మాత్రం కాపాడే నాదుడు మాత్రం ఈ రోజులలో లేరు. మేము ఎకరం కట్టినా 2 ఎకరాలు 10 ఎకరాలు పట్టినా కూడా మా దాంట్లో మా పిల్లం మీది పుస్తకాలు అమ్ముకొని మా పిల్లలను కనీసానికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించుకుంటా కూడా వచ్చిన రాదొచ్చిన పూతొచ్చిన ఏదో మా వ్యవసాయం పనికే మేము ఒక్కొక్క రోజులలో ఈ రోజుల్లో పిల్లల మీద పుస్తకాలు అమ్ముకొని మందులు తాగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా వచ్చినాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి కాంగ్రెస్ పార్టీలైనా ఎవరైనా మమ్మల్ని ముందు చూపు చూసి మా కౌలు రైతులను కొంచెం కాపాడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కౌలు రైతులు ఎందుకు వదిలిపెడతాను అంటే అది వాళ్ళకు తెలిసి ఉండాలి సార్. ఇప్పుడు నేను ఒక 20 ఏళ్ళ కాడికి వెళ్ళి 300 పట్టుకుంటూనే వస్తున్నా. ఒక్కొక్క ఎకరానికి 25,000 కౌలు. ఇప్పుడు మనం ఈ 16 ఏళ్ళ కాంచి చేసుకుంటూ వస్తా అంటే అలా అసలు ఈ సంవత్సరం మిగులుతాయో ఆ సంవత్సరం మిగులుతాయి అనుకుంటే ఏ సంవత్సరం మిగులు లేదు. ఇప్పటికీ 10 లక్షలు అప్పే అయింది కనుక మాకైతే గిట్టుబాటు అనేది ఏం లేదు. దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం పత్తి అమ్ముకుందామన్నా కూడా మాకు ఓ హెల్త్ కార్డు లేదు. వాళ్ళను భూములు ఉన్న వాళ్ళను పట్ట కావాలి, వాళ్ళు మాకు సరిగా ఇవ్వరు. అది మాకు జరిగేది. కౌలు రైతులకు మేము 15,000 ఇస్తామని అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఇది వరకు అయితే ఏం లేదు. ఇప్పుడు మహిళలకు 2,500 ఇస్తామని అట్లా చెప్పిండు, అది లేదు. ఇది మాకు కౌలు రైతులకు ఇవి కూడా లేవు. మాకు హెల్త్ కార్డు ఇస్తామన్నాడు, అది లేదు. ఇప్పుడు అయితే మా కష్టాలు మేము పడతాం సార్.